అట్లాగే శిశోదయం కూడా కుట్ర కాదు. శిశోదయం ప్రపంచానికి కొత్త తరాన్ని ఇస్తుంది. సూర్యోదయం అనేటువంటిది ప్రపంచానికి వెలిగిస్తుంది. అందుకనే కమ్యూనిస్టులు కానీ విప్లవకారులు కానీ ఎప్పుడు కుట్రదారులు కాదు. 1848లోనే కమ్యూనిస్టు ప్రణాళిక రాసిన మార్క్స్ ఎంగెల్స్లు కమ్యూనిస్ట్ ప్రణాళికలో చివరిలో ఒక మాట చెప్తారు, కమ్యూనిస్టులు ఎప్పుడు తమ అభిప్రాయాన్ని దాచుకోరు, తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు అనేటువంటిది వాళ్ళు చెప్తారు. చెప్తూ ఈ వ్యవస్థ దోపిడీ సమాజం, ఈ దోపిడీ వర్గాలకి ఉపయోగపడుతుంది. ఇందులో ప్రజాస్వామ్యం అనేది పేద వర్గాలకు ఉండదు, ధనిక వర్గాలకే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని కూలదోసి ప్రజారాజ్యాన్ని, కమ్యూనిస్టు రాజ్యాన్ని సాధించుకోవడం అనేది కమ్యూనిస్టుల లక్ష్యం. నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవడం అనేది కమ్యూనిస్టుల లక్ష్యం అనేది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ 1848లో చెప్పారు. ఆ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ఏదైతే స్పష్టంగా చెప్పిందో దాని వెలుగులోనే కమ్యూనిస్టులు ఏ విషయాలైనా స్పష్టంగా ప్రకటిస్తారు. అందులో భాగంగానే సిపిఎంఎల్, మాసులైన ప్రజాపంద పార్టీ మా అభిప్రాయాల్ని దశాబ్దాల తరబడి, నేను రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలైంది విద్యార్థి దశ నుంచి, ఏ విషయాల పట్లైనా ప్రజలకి అనుబంధంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, చట్టబద్ధ హక్కుల కొరకు, ప్రజాస్వామ్య పౌర హక్కుల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అన్ని వర్గాల యొక్క పౌర ప్రజాస్వామిక హక్కుల రక్షణ కోసం పోరాడుతూ ఆ ఉద్యమాల్లో పాల్గొనేటువంటి విధంగా మా విధానం ఉందనేటువంటిది బహిరంగంగా తెలిసింది. అందుకనే మేము ఎక్కడ కుట్రలో, కుతంత్రాలు, కుయుక్తులు, రహస్య పద్ధతుల్లోనూ ఎక్కడో ఏమి చేసింది లేదు, చెప్పింది లేదు. కానీ ఈరోజు ఆకస్మికంగా ఎన్ఐఏ నా దగ్గర ఉన్న తెలంగాణ ఉద్యమ కేసులు, అంతకుముందు ఉద్యమాల్లో వచ్చినటువంటి కేసులు, పోడు భూముల సమస్యల మీద చేసిన పోరాటంలో వచ్చిన కేసులు, ఇంకా అనేక రకాల కేసులన్నీ కోర్టులో కొట్టేయబడ్డాయి. ఇప్పటికి దాదాపు 2026 మార్చి నాటికి ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేశారు. ఆఖరి కేసు భాగం హేమంతరావు మేము ఉన్నటువంటి కేసుని కొట్టేశారు, మొన్న మార్చిలోనే కొట్టేశారు. అప్పటి నుంచి కేసులు ఏమి లేవు మా మీద. మరి ఆకస్మికంగా ఎన్ఐఏ మొన్న సాయంత్రం రేత్రికి మా స్వగ్రామం సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం రంగాపురం గ్రామానికి ఒక రిజిస్టర్ పోస్టులో నోటీస్ వచ్చిందని అక్కడ మా బంధువులు చెప్పారు. ఏంటి ఆ రోజు పోస్టు అనేటువంటిది నేను అంటే వాళ్ళు ఇప్పి వాట్సాప్ పెట్టారు. నేను ఉదయం వాట్సాప్ పెట్టాను. వాట్సాప్లో చూస్తే ఎన్ఐఏ మీ మీద కేసు ఉంది, 2025 నవంబర్ తేదీ మీ అందరికి ఇచ్చిన దాంట్లో ఉంది, అందులో కేసు ఉంది. దీంట్లో సెడిషన్ యాక్ట్ అనే దేశద్రోహం అంటారు, రాజద్రోహం అనేటువంటి సెక్షన్, ఊపా చట్టం, ఆయుధాల సంబంధించినటువంటి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ పెట్టి ఈ కేసులో మిమ్మల్ని విచారించదలుచుకున్న మీరు 406 అనేటువంటి 406 నెంబర్ మీది కేసులో మీరు 22వ తేదీకి నాడు ఎన్ఐఏ ఆఫీస్కి హైదరాబాద్లో విచారణకు రావాలని చెప్పారు. ఈ నోటీస్ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను, నవ్వుకున్నాను. మా జీవితం అంతా ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా మీ చేసేటువంటి డిమాండ్లు కానీ, మీ చేసేటువంటి పోరాటాలు అనేటువంటివి ఎట్లా ప్రజలకు అనుకూలంగా, చట్టం కూడా దారి తప్పిన ఆ చట్టం సక్రమంగా ప్రజలకు ఉండాలనేటువంటిది, దాని మీద కూడా పోరాడుతున్నటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. మొన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే క్రైస్తవంలో మారిన ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వర్తించమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అన్యాయము. అసమానతల సమాజంలో, సాంఘిక వివక్షతలు ఉన్నటువంటి సమాజంలో ఈ తీర్పు అనేటువంటిది అన్యాయం అవుతుంది, అన్యాయానికి గురి చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును పరిశీలించుకోవాలా, పునఃపరిశీలించాలా అని డిమాండ్ చేసింది. ఇంతకుముందే వరవరరావు మీద, సుధా భరద్వాజ్ మీద, గొంజోలానా మీద, సాయిబాబా మీద, అదేవిధంగా ఉమర్ ఖలీద్ని 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచుతున్నారు బెయిల్ ఇవ్వకుండా. వీళ్ళందరి మీద పెట్టినటువంటి ఎన్ఐఏ పెట్టిన కేసులు అక్రమంగా వాళ్ళ గొంతు నొక్కడానికి, వాళ్ళ కళాన్ని కదలకుండా చేయడానికి, వాళ్ళ మెదడుని కదలకుండా చేయడానికి, వాళ్ళ వాక్సభ స్వతంత్ర హక్కులు లేకుండా చేయడానికి,
ప్రజల తరపున చట్టబద్ధ పరిపాలన కోసం చేసేటువంటి డిమాండ్ని చేయకుండా ఉండడానికి మాత్రమే ఈ ఊపా చట్టం కానీ ఈ సెడిషన్ యాక్ట్ కానీ పెడుతున్నారు అనేది మేము గతంలో అనేక సందర్భాల్లో చెప్పిన. ఈ క్రమంలోనే మేము చూసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసిన తర్వాత మేము పరిశీలన చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే గాదే ఎన్ఐఏ అరెస్ట్ అయినప్పుడు 2025 నవంబర్లో అరెస్ట్ అయినప్పుడు గాదే ఎన్ఐఏని అరెస్ట్ చేయడం తప్పు అని మేము ఖండించింది. ఆ విధంగా అరెస్ట్ చేయడం, ఆయన వాక్సభా స్వతంత్రం ఆయన మాట్లాడే ఆ ఎన్కౌంటర్ ని ఖండించడం, కొత్త రామచంద్రారెడ్డి ఖండించడం, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం అనేది అది ఒక హక్కు. బట్ ఆ హక్కుకు భంగం కలిగించి ఆయన అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు అనేటువంటిది ఖండించారు. అది ఓ రాజకీయ పార్టీగా మేమే కాదు, చాలా మంది ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు అందరూ చట్టానికి వ్యతిరేకంగా పోలీసులో ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఖండించడం అనేటువంటిది అది ఒక ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, పౌర ప్రజాస్వామిక హక్కు. ఇక్కడ ఖండించారు. మా పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నేను ఖండించాను. అది ఖండించినందుకే ఎన్ఐఏ మీ మీద ఈ సెక్షన్ల కింద కేసు పెట్టడం అనేటువంటిది అంటే ఈ దేశంలో మాట్లాడే వాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగమే ఇది అనేటువంటి మేము భావిస్తాము. టీవీలో నక్సలైట్లు అయిపోయారు, అర్బన్ నక్సలైట్ సంగతి చూడాలనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా దగ్గర నుంచి అనేక మంది బీజేపీ నాయకుల దాకా మాట్లాడారు. ఇక్కడ అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? చాలా మంది ప్రశ్నలు వేశారు. అంటే అడిగేవాళ్ళ, మాట్లాడేవాళ్ళ, రాసేవాళ్ళ, అదేవిధంగా చట్టం గురించి న్యాయస్థానంలో పోరాడేటువంటి వాళ్ళ, వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్లను అయిన తర్వాత ఇది ప్రజాస్వామ్యం ఎట్లయింది, ఇది ఫ్యాసిజం అయింది, నిరంకుశత్వం అయింది, ఇది చట్టబద్ధ పాలనకి తెరదించినట్లు అవుద్ది, చట్టబద్ధ పాలన మొత్తం కూడా మసిబూసినట్టు అయిపోతుంది, సమాధి చేసినట్టు అవుద్ది అనేటువంటిది అందరం ప్రజాస్వామికవాదులు అని అంటున్నాం. మీలాగా ఉన్నటువంటి జర్నలిస్టులు, కప్పన్ అనే జర్నలిస్టు కేరళ నుంచి అత్రాస్ దాకా పోతే, ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ మీద అత్యాచారం చేసి అది కవర్ చేయడానికి పోతే ఆయన రైల్వే స్టేషన్ లోనే పట్టుకొని అరెస్ట్ చేసి ఊపా కేసు పెట్టారు జర్నలిస్టులు. అది దేశంలో జర్నలిస్టుల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి మాట్లాడేదాకా ఎవడు మాట్లాడటానికి ఉండటానికి లేదు, పౌర ప్రజాస్వామిక హక్కులు అడగడానికి ఎవరు ఉండడానికి లేదనే పద్ధతుల్లో చేయడం అనేటువంటిది ఖండిస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా ఎన్ఐఏ కేసు వెనక్కి తీసుకోవాలా, ఇది అన్యాయమైంది, బెదిరించడానికి. అదేవిధంగా రాజకీయ పార్టీని బ్లాక్ మెయిల్ చేసి అదరగొట్టి బెదరగొడితే మాట్లాడకుండా ఉంటారనేది చెప్తున్నారు. నేను గాని మా పార్టీ గాని ముఖ్యంగా మా పార్టీ అనేక త్యాగాలతోని, అనేక మంది ఆత్మ బలిదానాలతోని, వందల మంది ఎన్కౌంటర్లతో హత్య చేసిన ఓ రాజకీయ విధానం కోసం పోరాడిన పార్టీ మాది. వాళ్ళ వారసత్వాన్ని, వాళ్ళ లెగసీని కొనసాగిస్తున్నటువంటి పార్టీ మాది. అందుకే ఖచ్చితంగా వాళ్ళు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకోకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల గొంతు నొక్కే విధానాలు వాళ్ళు అనుసరిస్తారనేటువంటి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. ఏమి బెదిరించినా, కేసులు పెట్టినా, అదేవిధంగా అనేక అక్రమాలు చేసినా మా పోరాటాన్ని ఆపబోము, మడమ దిప్పబోము, మా గొంతు ఆపబోము. ప్రశ్నించే తత్వాన్ని చంపుకోము. ప్రశ్నించే తత్వాన్ని చంపుకోవడం అంటే మాకు మేము చంపుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకనే మాకు వారసత్వాన్ని అందించిన మా పార్టీ నాయకత్వం అంతా ప్రాణాలు పోయినా సరే హక్కుల కోసం, రాజకీయాల కోసం, సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల కోసం నిలబడాలా, చివరి రక్తం బొట్టు వరకు, చివరి శ్వాస వరకు నిలబడాలని చెప్పి మాకు వాళ్ళు సందేశం ఇచ్చి మాకు ఆశయాలు ఇచ్చిపోయారు. కాబట్టి ఈ ఎన్ఐఏకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకి భయపడేటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది దాని స్వభావాన్ని చూపించడానికి మైదానంలో మాలాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తే మిగతా వాళ్ళు ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా భయపడిపోతారనేటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇది ఇచ్చారని భావిస్తున్నాం. కాబట్టి మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటాం, పోరాటాల ద్వారా కూడా ఎదుర్కొంటాం అనేటువంటి తెలియజేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు ఈ దేశంలో పౌర ప్రజాస్వామిక చట్టబద్ధ పాలన కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.